దుబాయ్ సెటు మా తమ్ముడిని అర్జెంట్ గా పంపించమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. మ్యూజిక్ హాయ్ ఫ్రెండ్స్, మన సెకండ్ వాల్ వచ్చేసి అబుదాబి టూర్. దుబాయ్ నుంచి అబుదాబి 138 కిలోమీటర్స్ బై రోడ్ 2 hours జర్నీ. అండ్ అక్కడ చూడాల్సిన మెయిన్ ప్లేసెస్ ఏంటంటే ఫెరారీ వరల్డ్, ఇంకోటి వచ్చేసి షేక్ జైద్ గ్రాండ్ మసీద్ ఒకటి ఉంది. మనకైతే ఈ రెండే ఉన్నాయి, చూద్దాం. టుడే మీ పేరండి? రావండి. రావు. ఎక్కడండి? తాడేపల్లిగూడెం. ఈరోజు స్టార్ట్ అయింది దుబాయ్లో. ఇప్పుడే హోటల్ దగ్గర ఉండి టిఫిన్ చేసి బయలుదేరినాం అబుదాబికి. గోయింగ్ టు అబుదాబి ఫెరారీ వరల్డ్. సార్ రావు గారు చెప్పండి సార్. మనం చెప్పండి సార్, మనం అబుదాబి వెళ్తున్నాం ప్రజెంట్ దుబాయ్ నుంచి. ఓకే. అండ్ 170 కిలోమీటర్. ఓకే. 1.5 hours 2 hours పడుతుంది జర్నీ. మనం ఫస్ట్ వెళ్ళేది షేక్ జైద్ గ్రాండ్ మాస్క్. ఓకే. గ్రాండ్ మాస్క్ మసీద్. అవును. సో దాని తర్వాత మనం ఫెరారీ వరల్డ్. ఓకే. అది యాస్ ఐలాండ్ లో ఉంటుంది. సో దెన్ వి ప్రోగ్రామ్ టుడే. ఈ రెండేనా మనకు? ఇది ఎన్ని సంవత్సరాలు అయిందండి మీరు వచ్చి? ఏమంటారు? మీరు ఎన్ని సంవత్సరాలు? నేను 16 సంవత్సరాలు అవుతుందండి. ఎక్కడ మీది? ఏ ఊరు? అది ఆంధ్ర వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం. ఓకే. దాని పక్కన కాకినాడ ఉంది కదా, కాకినాడ. ఆ రెండు కాదు, ఈ ఊరే. మనం వచ్చేసి ఇప్పుడు దుబాయ్ నుంచి అబుదాబి వెళ్ళే హైవే మీద ఉన్నాం. ఇప్పుడు వచ్చేసి మనకు రోల్స్ రాయ్స్ని దుబాయ్ నుంచి తీసుకెళ్తున్నారు అబుదాబికి. ఇది వచ్చేసి నేషనల్ హైవే. చాలా స్పీడ్ వెళ్తాయి వెహికల్స్. ఆల్మోస్ట్ మా వెహికలే 160 స్పీడ్ వెళ్తుంది. ఇక్కడ చాలా హీట్ ఉంది అబుదాబిలో. మనం సిటీలోకి ఎంట్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సిటీ నియర్ హైవే నుంచే కొంచెం సిటీ రాకముందుకే రైట్ సైడ్కి కట్ అవ్వాలి మనం మసీద్కి వెళ్ళాలంటే. ఆల్మోస్ట్ మనం ఎంట్రీ అయిపోయాం, బార్డర్ క్రాస్ అయిపోయాం. కానీ ఒక 2 కిలోమీటర్స్ నుంచే కనిపిస్తుంది మసీద్ వ్యూ. ఇది దగ్గరకు వచ్చేసాం మనము. దగ్గరకు వచ్చాము. మనం ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రీ నుంచి వెళ్ళాలి. అంతా మనం దగ్గరికి వచ్చాం. మనం మెయిన్ ఎంట్రీ దగ్గరికి వచ్చాం. ఇది వచ్చేసి వరల్డ్ టాప్ 10లో 10వ ప్లేస్ ఉంది మసీద్ వచ్చి. ఇది మెయిన్ ఎంట్రన్స్ కమాన్. ఇది మనకి కమాన్ నుంచి మనం ఎంట్రీ అవుతుంటేనే మనకు ఒక 4 మినార్స్ కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి ఒక్కొక్కటి 106 మీటర్స్. ఇవి ఎంట్రీ అయిపోయి మనం దగ్గరకు వచ్చాం. ఈ లోపల పార్కింగ్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత మెయిన్ ఎంట్రన్స్. ఇది లోపలికి ఎంట్రీ చేసి మాస్క్ కంపల్సరీ. మనం లోపటి నుంచి ఇంకొక 10-15 మినిట్స్ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇది వచ్చేసి అవుట్స్కర్ట్స్ నుంచి వ్యూ కనిపిస్తుంది కదా. ఈ పైన కనిపించే డోమ్స్ అన్నీ 82 డోమ్స్. దానిపైన వచ్చేసి అవి గోల్డ్ స్పైక్స్, అవి కనిపించేవన్నీ. ఇది వచ్చేసి టోటల్ 30 acresలో ఉంటుంది ఈ మసీద్ వచ్చేసి ల్యాండ్. ఇదంతా అవుట్స్కర్ట్స్లో కనిపిస్తుంది కదా. ఇదంతా వ్యూ వచ్చేసి ఇవన్నీ చెట్లు వచ్చేసి ఖర్జూరా చెట్లు మీకు కనిపిస్తున్నాయి కదా. ఈ చెట్టు కాయలు కాసినాయి, ఖర్జూర కాయలు చూడండి క్లియర్గా. ఈ సేఫ్టీగా కవర్ కట్టారు వీటికి పడిపోకుండా. ఇది వచ్చేసి అవుట్స్కర్ట్స్ వ్యూ కనిపిస్తుంది కదా. ఇంకా బయటికి ఇంకా లోపల ఎంట్రీ కాలేదు. మనము లోపలికి మనం వెళ్తున్నాం. ఇది వచ్చేసి టోటల్ 12 years పట్టిందంట కన్స్ట్రక్షన్ అవ్వడానికి. 96 నుంచి
2007 వరకు కన్స్ట్రక్షన్ చేసేది. ఇది వచ్చేసి దీనికి కట్టింది ఫస్ట్ కింగ్ షేక్ జయద్, ఆయన పేరు పెట్టారు మసీద్కి. మసీద్ పేరు వచ్చి షేక్ జయద్ గ్రాండ్ మాస్క్ మసీద్. ఇవి కనిపిస్తున్నాయి కదా లోపల ఎంట్రీ పిల్లర్స్. ఇవి వచ్చేసి టోటల్ 1000 పిల్లర్స్ ఉంటాయి ఈ మసీద్లో. మనకి ప్యూర్గా మార్బుల్ స్టోన్ ఇదంతా ప్యూర్గా కనిపించేదంతా. ఇది కనిపిస్తుంది కదా లోపల, ఈ ఫ్లోర్ కనిపిస్తుంది కదా, టోటల్ వచ్చేసి 40,000 మెంబర్స్ కూర్చొని ప్రేయర్ చేసే ప్లేస్ అంట ఇది. టోటల్ చేసి చూడండి, మనకు పైన డూమ్స్ కనిపిస్తున్నాయి కదా క్లియర్గా. వచ్చేసి ఇది మసీద్ ఫ్రంట్ సైడ్ ఇది వాటర్ ఫౌంటైన్. ఇది మనకి 4 దిక్కుల 4 టూమ్స్ ఉంటాయి పెద్దవి, ప్లస్ 4 మినార్స్ ఉంటాయి. ఫ్లోర్ కనిపిస్తుంది కదా, ఇవన్నీ మార్బుల్ పైన ఉన్న మార్బుల్స్, ఇవి పెయింటింగ్స్. ఇవి మనం లోపలికి ఎంట్రీ అయ్యాము. గోడ మీద కనిపిస్తున్న పెయింటింగ్స్ అన్నీ మార్బుల్ పైన వేసిన పెయింటింగ్స్ 25 కలర్స్తో వేసారంట. ఇప్పుడు వచ్చేసి మనకి కనిపించేది జూమర్. ఇది 25 టన్స్ ఉంటుందంట. ఇది క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇది లోపల వ్యూ. ఇది పెయింటింగ్ చూడండి చాలా బాగున్నాయి. లోపల వచ్చేసి బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, వీళ్ళు ఫోటోలు దిగారు కదా మా ఫ్రెండ్స్, అదైనా కింగ్ అయినా కట్టించినప్పుడుది. ఇది వచ్చేసి లోపల వ్యూ. ఇది కార్పెట్ కనిపిస్తుంది కదా, ఈ కార్పెట్ వచ్చేసి ఓన్లీ సింగిల్ పీస్ కార్పెట్. ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు, ఏ మసీద్లో ఇంత పెద్ద కార్పెట్ లేదు. ఇది వచ్చేసి మనకు 8,000 మెంబర్స్ ఎట్ ఏ టైం కూర్చొని ప్రేయర్ చేయొచ్చు అంట ఈ కార్పెట్ మీద. ఇది వచ్చేసి 35 టన్నుల కాటన్ అండ్ వూల్ మిక్స్ చేసి ఇరాన్ కంపెనీ తయారు చేసిందంట. ఇది మనం ఇప్పుడు టోటల్ బయటకు వచ్చేసాము. అవుట్స్కట్ బయటకు వచ్చేసిన తర్వాత వ్యూ ఇది క్లియర్గా అనిపిస్తుందిగా, మార్బుల్ స్టోన్ వైట్ కలర్తో టోటల్ బయటకు వచ్చేసాము మనము. ఇక్కడి నుంచి మనకు బ్యాటరీ వెహికల్లో వెళ్తున్నాము. టోటల్గా మనకి బయట నుంచి స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా వ్యూ. ఆల్మోస్ట్ ఇది బయటకు వచ్చినట్టే. మనం ఇక్కడి నుంచి మనం పార్కింగ్కి వెళ్ళిపోవాలి. వెహికల్ డ్రాప్ చేస్తే అక్కడి నుంచి పార్కింగ్కి వెళ్ళిపోవాలి. మనం మసీద్ నుంచి ఫెరారీ వరల్డ్ వెళ్ళే దారిలో రెస్టారెంట్ లా ఉంది. ఇది వచ్చేసి దీని ప్రత్యేకత ఏంటంటే వెహికల్స్ స్పేర్ పార్ట్స్తో చేసిన విధంగా ఉంటాయి. కొంచెం చూడడానికి హాలీవుడ్ స్ట్రక్చర్ లెక్క ఉంటుంది, బాగుంది. ఒకసారి చూద్దామని వెళ్తున్నాం. లోపల కొంచెం కూల్ డ్రింక్స్ ఇట్లా తీసుకొని వెళ్దామని వెళ్తున్నాం. చూడండి ఇది ఎంత పెద్ద లారీ ఉంది, టైరు. దీని స్ట్రక్చర్ వచ్చేసి మనకు కొంచెం హాలీవుడ్ స్ట్రక్చర్లో ఉంటుంది. మనం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము ఫెరారీ వరల్డ్కి. మనకి ఎదురు వస్తున్న వాళ్ళు ఆల్రెడీ కంప్లీట్ చేసుకొని వెళ్తున్నారు, మనం వెళ్తున్నాం లోపలికి. స్పీడ్ బ్రేకర్ వచ్చింది, మన దగ్గర ఉన్నట్టే ఉన్నాయి. మనం ఇక్కడ పార్కింగ్ చేసుకొని వెళ్ళాలి. ఆల్మోస్ట్ మన టికెట్లు ఆల్రెడీ ముందు రోజే తీసి పెట్టారు ఫెరారీ వరల్డ్. ఇక్కడ పార్కింగ్ చేసుకొని వెళ్ళాలి. వచ్చేసి లోపలికి ఎంట్రీ అయ్యాం. కనిపించే సింబల్ వచ్చేసి ఫెరారీ సింబల్.
అది హార్స్ సింబల్ కదా, ఫెరారీది సింబల్ అది. లోపల మనకి వ్యూ మనం ఎంట్రీ కాగానే లోపల డిస్ప్లేలో మనకు ఒకటి స్పోర్ట్స్ కార్స్ ఫెరారీది కనిపిస్తుంది. ఇది వచ్చేసి సింగిల్ సీటర్, బాగుంది కలర్, కొత్త మోడల్ ఉన్నట్టుంది ఇది. ఇక్కడ వచ్చేసి దీంట్లో కొన్ని రైడ్స్ మనకి ఫ్రీ ఉన్నాయి ఫెరారీ వరల్డ్లో. రోలర్ కోస్టర్, పిల్లలు వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు దీంట్లోకి. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది పిల్లలతో వస్తే ఫెరారీ వరల్డ్. మేమైతే చూస్తున్నాం. ఇది వచ్చేసి ఫార్ములా రేసర్కి యూసే కార్లు. మన పిల్లలు వచ్చేసి వీటిని పబ్జీలో బగ్గీ అంటారు. ఈ టైర్లు చిన్నగా ఉన్నాయి, మన రోడ్ల మీద నడవేవి దానికి. ఇది వచ్చేసి మనకు పైనుంచి ఏరియల్ వ్యూ కనిపిస్తే అలా కనిపిస్తుంది ఇది ఫెరారీ వరల్డ్. వచ్చేసి మనకు కనిపించే పెద్దవి అవి ఫెరారీ ట్రక్కులు అవి. మరి వాటి మీద అయితే ఫెరారీ అని ఉంది. అవి రియల్ ట్రక్కులా చూడ్డానికైతే మరి రియల్ ట్రక్కులు లెక్కనే ఉన్నాయి. కలర్ వచ్చి రెడ్, ఫెరారీకి బ్రాండ్ కలర్ అది. వచ్చేసి ఇది రోలర్ కోస్టర్. ఇది చాలా స్పీడ్ వెళ్తుంది. మేము జస్ట్ చూసే ఎంజాయ్ చేసినాం, మాతో ధైర్యం సరిపోలే ఎక్కాలని. చాలా స్పీడ్ వచ్చింది ఇది. ఈ వరల్డ్ లో చాలా స్పీడ్ వెళ్ళేది ఇక్కడే ఉంది ఫెరారీ వరల్డ్ అని. మ్యూజిక్ ఏమిటండి మీరు మాట్లాడేది? లోపలంతా వ్యూ చాలా బాగుంది. కానీ పిల్లలు వస్తే మాత్రం ఎంజాయ్ చేసే ప్లేస్ ఇది. పిల్లలకి ఆడుకునేది అన్నీ ఉన్నాయి. వచ్చేసి ఈ ఫెరారీ కార్లది కలెక్షన్స్ ఇవి. వచ్చేసి ఇది మళ్ళీ వచ్చింది ఈ కారు బగ్గీ, రేసర్లా యూజ్ చేసే కారు. ఇది వచ్చేసి రేస్ కారు లేకపోతే స్పోర్ట్స్ కారు. ఇంకా వచ్చేసి ఫస్ట్ ఎప్పటి నుంచి తయారయ్యే కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి. దాన్ని ఎప్పుడు తయారు చేసి దాన్ని మోడల్ నెంబర్తో సహా ఉంది ఇక్కడ డిస్ప్లేలో. వైట్ కలర్ ఈ కార్లు మనకు మ్యాక్సిమం బయట కనిపించవు. దుబాయ్లో నాకు షోరూమ్ కనిపించింది, ఇది ఫెరారీ షోరూమ్. బయటికి వచ్చిన తర్వాత ఇది వచ్చేసి ఫస్ట్ మోడల్ కారు. ఇది ఫెరారీ చాప్టర్. ఈ పిల్లలు వస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు ఆడుకుంటూ. వాళ్ళ గేమ్స్ చాలా ఉన్నాయి. బయటికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ మామ కార్ తీసుకొచ్చాడు. ఒక్కసారి ట్రయల్ వేద్దాము ఎలా ఉంటుందో. స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ ట్రయల్ వేసాను, చూశాను ఒక్కసారి. ఆటో కార్ ఇది, ఆటో గేర్. చావర్లెట్ కంపెనీ. జస్ట్ మూవ్ చేయగానే వెళ్ళిపోతుంది 15 సెకండ్స్లో, చాలా స్పీడ్. ఇది వచ్చేసి లీటర్కి 3 కిలోమీటర్లు ఇస్తుందంట. మనకు పెట్రోల్ బంక్ ఉంటేనే సరిపోతుంది. ఈ కారు వాడాలంటే మనకి ఇక బంకే ఉండాలి. अच्छा किसे लिए गाड़ी मालूम? अपने मिठे नवाब है। मिठे नवाब के बावर्ची के भवने के साले के सौतेले भाई के घर के बाजू जो लिंगप्पा रहता नहीं, उससे लिया ये गाड़ी में। एकदम एंटीक पीस है, फुल्ली ऑटोमेटिक। पत्थर लगा पत्थर लगा रे, लगा रू भाई, बहुत निकल जा रही है। स्पोर्ट्स कारों से यही प्रॉब्लम रहता। వచ్చేసి మనం ఇప్పుడు దుబాయ్లో మీనా బజార్లో ఉన్నాం. మీనా బజార్ అంటే మన దగ్గర హైదరాబాద్లో బేగం బజార్ ఉన్నట్టే, కొంచెం మార్కెట్
సస్తా ఉంటుందని చెప్పిన డ్రైవరు. మనం వచ్చాము. చాలా హీట్ ఉంది ఇక్కడ. ఈరోజు వచ్చి ఫ్రైడే. మ్యాక్సిమం షాపులు అన్నీ కొన్ని క్లోజ్ ఉన్నాయి. ఇది వచ్చి మసీద్ ఇక్కడ మీనా బజార్లో. ఇప్పుడు మనం వెళ్తున్నాము. ఈ స్ట్రీట్ వచ్చేసి మీనా బజార్లో మన ఇక్కడ టెంపుల్ ఉంది అంట చెప్పాడు డ్రైవరు. శివాలయం ఉందంట, ఫేమస్ అంట దుబాయ్లో. ఈ గల్లీలు వచ్చేసి సేమ్ మన బేగం బజార్ గల్లీలు ఉన్నట్టే ఉన్నాయి, సన్నగా మనిషి పోతే మనిషి పడేటట్టే ఉన్నాయి. ఇవన్నీ మన ఇండియన్స్వి చిన్న చిన్న స్టాల్స్, ఇవి షాప్స్. కొంచెం మనకి ఈ కల్చర్ చూస్తే సేమ్ మన దగ్గర కల్చర్ బేగం బజార్ కల్చర్ లెక్కనే ఉంది. మెయిన్ గేట్ ఇది. టెంపుల్ క్లోజ్ ఉంది యాక్చువల్లీ ఫ్రైడే. అది వచ్చేసి 3:30 or 4 o'clock తెరుస్తారంట. మాకు ఐడియా లేదు, జస్ట్ జనరల్గా వాక్ చేస్తున్నాం. ఎట్లుందో చూద్దాం. మా ఫ్రెండ్ హాయ్ చెప్పాడు. సేమ్ యాస్టీజ్ ఉన్నాయి, మన బేగం బజార్ గల్లీ ఉన్నట్టు ఉన్నాయి సన్నగా. కొంచెం ఈ గల్లీలు చూస్తే మనకు కొంచెం ఇండియా హైదరాబాద్ కల్చర్ కనిపించింది. అన్నీ చిన్న చిన్న షాప్స్ ఇవి. ఇంట్లోకి ఏమైనా కావాల్సి తీసుకోవచ్చు. ఇక్కడ కొంచెం సస్తా ఉంటుంది మార్కెట్. ఇక్కడ వచ్చేసి మనం మార్కెట్ దాటిన తర్వాత ఇది వచ్చి మెయిన్ ఏంటంటే సముద్రం నీళ్ళు సిటీలోకి తీసుకొచ్చారు. అడిగితే చెప్పారు అట్రాక్షన్ కోసం అంట. ఇక్కడ బోట్స్ ఉన్నాయి. ఇక్కడ గవర్నమెంట్ ఇవి ఆర్టీఏ. బాగుంది వ్యూ. వాటర్ గిట్ట ఫ్రెష్గా ఉన్నాయి. అందరూ ఇక్కడి నుంచి మేము మళ్ళీ మీనా బజార్కి వచ్చాము. ఇక్కడ చాక్లెట్స్ తీసుకుంటున్నాము. ఇవి వచ్చేసి చాక్లెట్స్ వచ్చేసి ఖజూరా చాక్లెట్స్. ఇవి డ్రై ఫ్రూట్ అంటే ఖజూరా మీద కోటింగ్, చాక్లెట్ కోటింగ్తో చేసి చాక్లెట్స్ బాగున్నాయి. టేస్ట్ ఆల్రెడీ తిన్నాము. ఇప్పుడు అడుగుతున్నాం. చాలా హీట్ ఉంది ఇక్కడ. మేము ఎక్కడికంటే మీనా బజార్ నుంచి ఇప్పుడు పామ్ వ్యూకి వెళ్తున్నాము. నిఖిల్ టవర్ అని ఉంది. ఏంటంటే నిఖిల్ టవర్ ఏంటంటే పామ్ వ్యూ. ఈ వ్యూ అంతా ఇది లోపలికి ఎంటర్ అయిన తర్వాత వ్యూ అంతా సేమ్ పైకి వెళ్ళి చూస్తే ఆ వ్యూ కనిపిస్తుంది. దీని నిఖిల్ టవర్ కంటే ముందు ఆల్ బుర్జ్ అని అంటుండేనంట. బుర్జ్ ఖలీఫా కంటే ముందు పెద్ద టవర్ ఇదే అంట. వెళ్తున్నాము, ఆల్రెడీ టికెట్ తీసుకున్నాము. ఈ పైనుంచి ఆ వ్యూ కనిపిస్తుంది అనమాట మనకి టోటల్ పైకి టాప్కి వెళ్తే. హాయ్
కాకా హాయ్. ఇది టవరు చాలా హైట్ ఉంది. ఫస్ట్ బుర్జ్ ఖలీఫా కంటే ఇది చాలా హైట్ ఉండేనంట. చేస్తున్నాను. లిఫ్ట్ ఇది పైకి వెళ్ళడానికి. చాలా స్పీడ్ వెళ్తుంది లిఫ్ట్. డైరెక్ట్ 3 ఫ్లోర్స్ చూపిస్తుంది. కంటిన్యూ స్టెప్ బై స్టెప్ కాకుండా ఆటోమేటిక్ 3 ఫ్లోర్స్ జంప్ అవుతుంది లిఫ్ట్. హాయ్ ఫర్ ఆల్. డైరెక్ట్ ఇది వచ్చేసి 52 ఫ్లోర్స్. ఇక్కడి నుంచి మనకి క్లియర్గా కనిపిస్తుంది వ్యూ. ఈ వ్యూ వచ్చి ఏంటంటే ప్రత్యేకత, సముద్రంలో ఇసుక పోసి కట్టిన బిల్డింగ్స్ ఇవి. మనకు బిల్డింగ్కి మధ్యలో సముద్రం వ్యూ ఉంటుంది. ఇది చూస్తే ఆకారం పైనుంచి చూస్తే మన ఖర్జూర చెట్టు ఆకారం ఉంటుంది. ఆ లీవ్స్ కనిపిస్తున్న ఏవైతే ఆకుల ఆకారం ఉంటుంది. ఆకుకి అన్ని ఇల్లులు. నైట్లో ఈవినింగ్ టైం సన్ మన సూర్యుడు దిగుతుంటే బాగుంటుంది వ్యూ. పైనుంచి చాలా బాగుంది వ్యూ మాత్రం. దుబాయ్లో మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. కంపల్సరీ విజిట్ చేయాలి. వచ్చేసి మనకి ఆ చిన్నవి కనిపించే అన్నీ బోట్స్, అవి పర్సనల్ బోట్స్. అవి వ్యూ మాత్రం ఎక్సలెంట్ వ్యూ. ఫ్యాబులస్ ఉంది. చాలా బాగుంది వ్యూ. కొంచెం సూర్యుడు కొంచెం దిగితే బాగుంటుంది. క్లారిటీ ఎంత బాగుంది వ్యూ. పైనుంచి చూస్తే చాలా టాప్లో ఉన్నాం మనం ఆల్మోస్ట్. దుబాయ్కి విజిట్ చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా విజిట్ చేసే ప్లేస్ ఇది. దీన్ని ప్రజెంట్ నిఖిల్ టవర్ అంటారు. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు సెర్చ్ చేయండి. మామూలు కొంచెం దూరం నడుస్తారు, దగ్గరికి వెళ్ళి నడుస్తలేరు. భయం వేస్తుందట. టోటల్ మొత్తం దుబాయ్ సిటీ మొత్తం కనిపిస్తుంది. సముద్ర పక్కన కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్స్ కానీ హౌసెస్ కానీ. హౌస్కి బీచ్ వ్యూ ఉంటుంది. బాగుంది. మనకి పైనుంచి చూస్తే కింద వెహికల్స్ వెళ్ళే రోడ్ కనిపిస్తుంది. ఎక్సలెంట్ వ్యూ. ఫ్యాబులస్. ఇది వర్తబుల్. ఇది టికెట్ అయితే 100% విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. దుబాయ్ వచ్చిన వాళ్ళు. చాలా బాగుంది. కింద రోడ్స్ కనిపిస్తున్నాయి, వెహికల్స్ రన్ అవుతున్నాయి. ఇక్కడ మనకి సముద్రంలో క్రూజ్ గిట్ట ఉంది, కనిపిస్తుంది క్లియర్గా.
రోడ్ వ్యూ. చిన్న చిన్న క్రూజ్ అవి పర్సనల్ క్రూజర్స్ ఉన్నట్టు చిన్నవి బోట్స్. కింద వ్యూ కనిపిస్తుంది కదా, రోడ్ వెహికల్స్ వెళ్తున్నాయి. ఆ డెడ్ ఎండ్లో వచ్చేసి అట్లాంటా హోటల్ మన డెడ్ ఎండ్లో కనిపిస్తుంది కదా, అది సముద్రంలోనే కట్టిరు. కింద కనిపించే అన్నిటే సముద్రంలోనే కట్టినవే. ఇక్కడ నుంచి చూస్తే టోటల్ వ్యూ కనిపిస్తుంది మనకి. అందుకే దీన్ని ఖచ్చితంగా విజిట్ చేసే ప్లేస్ అంటారు. దీన్ని వచ్చేసి నికిల్ టవర్ అంటారు. కొంచెం సన్ రైజ్ ఉంది కాబట్టి కొంచెం క్లారిటీ కొంచెం తగ్గింది. ఇప్పుడు వచ్చేసి మనం అట్లాంటా హోటల్ దగ్గరికి వెళ్తున్నాము. అట్లాంటా ద పామ్ హోటల్ దగ్గరికి. ఈ మధ్యలో ఉన్నాయన్నీ హౌజెస్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మన పైనుంచి కనిపించిన హౌజెస్ ఇవి. వీటికి ఈస్ట్ అండ్ వెస్ట్ రైట్ సైడ్లో బీచెస్ ఉంటాయి. వ్యూస్ ప్రతి ఇంటికి ఉంటుంది బీచ్ వ్యూ. ఇస్తుంది కదా. ఎక్సలెంట్ ఉన్నాయి రోడ్స్ కానీ వెహికల్స్. ఒక్క హారన్ సౌండ్ వినిపించలేదు మాకు. వచ్చేసి ఇక్కడ ఈ లోకల్ ట్రైన్స్, అవి మెట్రో ట్రైన్స్. వెళ్తున్నాము. దగ్గరకు వచ్చాము. ఈ ప్లేస్ ఏంటంటే ఫోటో ప్లేస్ అంటారు. ఇక్కడ నుంచి మనం ఫోటో తీసుకుంటే బ్యాక్ సైడ్లో సెల్ఫీ తీసుకుంటే బ్యాక్ సైడ్ అట్లాంటా హోటల్ మొత్తం పడుతుంది. కొంచెం నైట్ అయితే లైటింగ్స్తో బాగుంటుంది హోటల్. కొంచెం ఎర్లీగా వచ్చినాం. ఈ హోటల్ ప్రత్యేకత ఏంటంటే పర్ డే వచ్చి 30,000 ఉంటుందంట రెంట్. చాలా కాస్ట్లీ ఉంది ఇది. లోన్ వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మొత్తం సముద్రం మధ్యలో ఇసుక పోసి ఇసుకలా కట్టిన హోటల్ ఇది. ఇక్కడ లైటింగ్స్ ఆన్ అవుతున్నాయి. మెల్లమెల్లగా చీకటి అవుతుంది. ఫుల్ లైట్స్ ఆన్ అయితే ఎక్సలెంట్ వ్యూ ఇది హోటల్ది. మనకి ఇంతకుముందుకు నిఖిల్ టవర్ నుంచి పైన నుంచి చూస్తే డెడ్ ఎండ్లా కనిపించింది ఇదే. సముద్రం మధ్యలో వాటర్ ఇక్కడ బ్లూ ఉన్నాయి. బాగా వచ్చాయి. ఇక్కడ ఫోటోలు తీసుకుంటే బాగా వస్తుంది. అందరు ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడే తీసుకుంటారు. బాగుంది వ్యూ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ కొంచెం లైట్స్ ఆన్ అయితే బాగుంటుంది నైట్లో. ఇది వచ్చేసి దుబాయ్ మరీనా వ్యూ పాయింట్, ఫోటో పాయింట్. ఇక్కడ సెల్ఫీ తీసుకున్నాం ఫ్రెండ్స్. నైట్ అయింది. వచ్చేసి మనకి టోటల్ ఇంగ్లీష్ ఫారిన్ కంట్రీస్లో ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ ప్రజెంట్. అంటే మాకు డ్రైవర్ చెప్పాడు. మ్యాక్సిమం ఫారినర్స్ అంతా ఇక్కడ ఉంటారంట. వాళ్ళ రెసిడెన్షియల్స్ అంట ఇవన్నీ. ఇక్కడి నుంచి మేము
ఎక్కడికి వెళ్తున్నామంటే ఇది వచ్చేసి మనకు దుబాయ్ ఐకాన్ వరల్డ్ టాప్ 10లో ఒక హోటల్. ఇది వచ్చేసి బర్గ్ అల్ అరబ్ హోటల్ అంటారు. ఇది వచ్చి వరల్డ్లో టాప్ 10లో ఒక హోటల్, 7 స్టార్ హోటల్. ఇది ఇక్కడ సెల్ఫీ తీసుకున్నాం ఫొటోస్. ఇందులో వచ్చి గోల్డ్ కప్లో ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. అయిపోయి